శబరి ఆతిథ్యాన్ని స్వీకరించి ఆమెకు మోక్షాన్ని ప్రసాదించిన తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఈ క్రమంలో సీతాదేవి జాడను తెలిపిన జటాయువును అంత్యక్రియలు చేసి జటాయువు సలహా మేరకు సుగ్రీవునితో మైత్రి చేయడానికి ఆ దిశగా పయనమయ్యారు రామలక్ష్మణులు. ఋషిముఖ పర్వతంపై ఉన్న సుగ్రీవునితో మైత్రి చేసి అతని సోదరుడైన వాలిని వధించి కిష్కింధకు రాజును చేసి అతని వానర సైన్యంతో రావణపై యుద్ధానికి ఉపక్రమించాడు శ్రీరాముడు. సుగ్రీవుని మంత్రి అయిన హనుమంతుడు చిన్నతనం